మా లీగల్ సెల్ రామచంద్ర రెడ్డి అదంతా కూడా వాళ్ళకు నోటీస్ తీసుకున్నాడు. ఇదంతా అల్టిమేట్ ఈ ఎన్నికల కోసము బీజేపీ సీట్లు దెబ్బ పడుతుందనే ఒక భయంతో అకస్మాత్తుగా ఢిల్లీ పోలీసులు వితౌట్ కంప్లైంట్ ధన్మన్ గాంధీభవన్కి వచ్చారు. ఇదేంది ఈరోజు ఇప్పుడు చూడండి, ఇది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం ఇది ఒక చర్చ జరుగుతుంది. అంటే వాళ్ళు కూడా కాంగ్రెస్ మొదటి నుంచి అనుకూలం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్లు ఇప్పుడున్న పాపులేషన్ ప్రకారము ఇప్పుడున్న పాపులేషన్ పెరిగింది కాబట్టి ఇంకా పెంచుతాము అనే ఒక వాగ్దానం, ఒక చర్చ, ఒక వాగ్దానము రాహుల్ గాంధీ గారు చేయడం జరిగింది. దానికి భయభ్రాంతులయ్యి కొన్ని ప్రాంతంలో ఎన్నికలు వాళ్ళకు అనుకూలంగా లేకపోయేసరికి ఇప్పుడు జరిగే ఎక్కడైతే రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నదో అందుకోసమనే ఈరోజు ఢిల్లీ పోలీసులు సడన్గా ఇక్కడికి గాంధీ భవన్కి రావడం జరిగింది. ఇదంతా కూడా ఎన్నికల లబ్ధి బీజేపీ తీసుకునే ప్రయత్నంలో భాగమే ఈ నోటీసులు. అయినా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వాళ్ళు కోర్టు ద్వారా మేము జవాబిస్తాము, కోర్టు ద్వారా ఏది నిజము ఏది అబద్ధము లీగల్ సెల్ పరంగా రామచంద్రారెడ్డి మా అడ్వకేట్ వాళ్ళందరూ కూడా చూసుకుంటారు. మేము లీగల్ ప్రాసెస్లో న్యాయపరమైన పద్ధతిలో మా యొక్క ప్రయత్నాలు కూడా కొనసాగుతాయి. ఏదన్నాడు కేసీఆర్? ఎప్పుడన్నాడు కేసీఆర్ అంగొస్తుందని పేపర్లలో వచ్చింది ఈరోజు. హంగు లేదు బొంగు లేదు, హంగు లేదు బొంగు లేదు. ఏం కావాలి మీకు జవాబు? కేసీఆర్కి ఇంతకంటే కేసీఆర్కి దడ చుట్టుకున్నది. ఎందుకు చుట్టుకున్నది అంటే వాళ్ళకు ఒక్క సీటు కూడా వస్తలేదు, ఎంపీ సీటు ఒక సీటు కూడా బీఆర్ఎస్ ఈ తెలంగాణలో గెలుస్తలేదు. అందుకే కేసీఆర్కి దడ చుట్టుకున్నది, భయం చుట్టుకున్నది, నిద్ర కరువైపోయింది. ఏడాదికి ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి బహిరంగ సభలు వచ్చి మాట్లాడే కేసీఆర్ గారు సడన్లీగా రోడ్ షోలకు వచ్చేస్తున్నాడు ఆయన. అంటే ఒక సీటు కూడా బీఆర్ఎస్ వస్తలేదనే భయం చుట్టుకొని ఏదో రకంగా సీట్లు పెంచుకోవాలి అనే ఒక ఆలోచనతో, ఒక ఉద్దేశంతో ఏదో రకంగా మళ్ళీ ఈ కొత్త నాటకానికి తెరలేపి ఆయన ఈరోజు మళ్ళీ రోడ్ షోలకు వీధిన పడ్డాడు మన కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు. ఏమంటారు శ్రీనివాస్ గారు? ఒకటి శ్రీనివాస్ గారు మీరు మంచి పాయింట్ అడిగారు. ఎప్పుడైనా భగవత్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇంత ఓపెన్గా ఎప్పుడైనా వచ్చిండా? ఎస్సీ ఎస్టీ బీసీలకు మేము కూడా అనుకూలమే అని భగవత్ గారు రావడము, అమిత్ షా గారు మొదటిసారి ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడడము, దీని కారకుడు ఎవరు? ఈరోజు వాళ్ళిద్దరు భయంతో బయటకు వచ్చినట్టు దీని కారకుడు రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఇప్పుడున్న పాపులేషన్ ప్రకారం ఇంకా పెంచుతాము అని వారు అన్నారు, ఆనాటి నుంచి వాళ్లకు ఇక ఇప్పుడు గుడి కాదు, ఇప్పుడు జనాలు ఎస్సీ ఎస్టీ బీసీలు మార్పు వచ్చేసింది. రాహుల్ గాంధీ గారు ఒక